హర్యానా రాష్ట్రంలోని మానేసర్లోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ క్యాంపస్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలుత సర్దెదల్ వద్ద విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జీ వీరులకు నివాళులర్పించారు. అనంతరం ఎన్ఎస్జీ నివాస సముదాయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్థానికంగా నిర్మించిన ఎన్ఎస్జీ స్టేడియాన్ని అలాగే స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించారు. ఎన్ఎస్జీ సిబ్బంది చేపట్టిన ఆపరేషనల్ డెమో ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ బి శ్రీనివాసన్, ఐజీలు దీపక్ కుమార్ కేడియా, మేజర్ జనరల్ ప్రవీణ్ చాబ్రా, మేజర్ జనరల్ వికాస్ చౌదరి, ప్రిన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ పేరు వినగానే మన కళ్ల ముందు కనిపించేది బ్లాక్ కార్డ్ కమాండర్ల వీరత్వమే అని చెప్పారు బండి సంజయ్. అంకిత భావం, అసాధారణ నైపుణ్యాలకు ప్రతీక నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అని చెప్పారు. ఎన్ఎస్జీ చూపిన ధైర్య సాహసాలు దేశమంతా ఎన్నోసార్లు గర్వపడేలా చేసిందని తెలిపారు. ఉగ్రవాదంపై ఖచ్చితమైన దాడులు, హైజాక్ వ్యతిరేక ఆపరేషన్ల ద్వారా పౌరుల రక్షణ, బాంబు నిర్వీర్య కార్యకలాపాలు లేదా జాతీయ విపత్తుల సమయాల్లో చేపట్టే సహాయక చర్యల సమయంలో ఎన్ఎస్జీ అసాధారణ ప్రతిభను చాటుతోందని చెప్పారు బండి. వామపక్ష తీవ్రవాదం 83% మేరకు తగ్గిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. మోదీ ప్రభుత్వ రణనీతి, సుస్థిర పాలనా విధానాల ఫలితంగానే ఈ మార్పు వచ్చిందన్నారు. 2026 మార్చి నాటికి నక్సల్స్ రహిత భారత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు 100% పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతామని చెప్పారు. ఇది కేవలం ఒక సంకల్పమే కాదని ఒక ఉద్యమంగా కొనసాగుతుందని చెప్పారు. భారత్ ను నక్సలిజం, టెర్రరిజం నుండి విముక్తి చేసి శాంతియుత, సుసంపన్న, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. 2047 నాటికి భారతదేశం వికసిత భారత్ లక్ష్యాన్ని అధిగమించి విశ్వగురు స్థానంలో నిలవాలన్నది మోదీ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.